బండిమేళ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుందా? అప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాలా? అప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాలా? ఇప్పుడు ఇస్తానన్నాయని ఇస్తలేదు అతను. ఆయన ఇస్తానన్నాయని ఇచ్చేసాడు. ఆయన ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసాడు ప్రతిదీని. కరోనా టైం 2 సంవత్సరాలు కరోనా టైంలోనే ఇచ్చాడు ఆయన. ఈడేమి ఇస్తున్నాడు? మరేంటి 6 గ్యారెంటీ పూర్తి చేస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. వేసినప్పుడు చెప్పమని. అది అసలు ఎవరైనా మాట్లాడితే వాడు 4 మందమైనట్టు కానీ జనం రావట్లేదు, వాడికి భయపడే జనం భయపడే రాంది. భయపడిన వాళ్ళు మేము వస్తున్నాం అంతేనా? మమ్మల్ని ఆపేస్తారా మిమ్మల్ని రాకుండా జనాల్ని? ఎందుకు ఏం పీకుతాడు మమ్మల్ని? ఏంటి అంత ధైర్యం ఏంటి మీకు జగన్ అంటే? జగన్ అంటే మాకు నమ్మకం అండి. నమ్మకం? మరి జగన్ కంటే ఎక్కువ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు. ఏమిచ్చాడు? 3 గ్యాస్ బండ్లు అన్నాడు, ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇచ్చాడు. వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళ మనుషులకి. అసలు రైతులకి ఎట్లా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంలో? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు రైతులకి మరి ఇది ఉన్నాయి. ఏమైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయా? అదేదే చేను పడిపోయినందుకు డబ్బులు ఇస్తే వడ్డీకి డబ్బులు రాయనంటున్నారు. మరి అది ఏంటి ఇప్పుడు మీకు చేను పడిపోతే డబ్బులు ఇస్తే వడ్డీకి డబ్బులు లేవు? 5,000 ఇస్తారంటే మన వడ్డీకి ఏమైనా కాసిన కొని వస్తే వాటికి డబ్బులు ఇవ్వరండి. ఎందుకని అట్ట? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందా? ఆయన తెచ్చాడు, వాళ్ళకి ఏమో కావాలంటే వాళ్ళకి ఇచ్చాడు. ఆయన వేరండి, ఆయన మాట వేరు. సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట కదా, నిజమేనా? గ్యారెంటీ అది. ఆయన గ్యారెంటీకి చేస్తానన్నాడు, చేసాడు అంతే. ఇప్పుడు లేదు నష్టపరిహారం కానీ ఏం లేదు. నష్టపరిహారం ఇస్తే ఒడ్డు ధాన్యం తీసుకోరంట మనం. అది చెప్పేస్తున్నాడు డైరెక్ట్ గా. ఎంత ఇస్తాడంట? ఏమో చెప్పట్లేదు ఎంత ఇస్తానని. ఎవరికి తెలుసు? ఇస్తాడు చస్తాడు, ఎవరికి తెలుసండి. బాబాయ్ ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? మాది పెరనండి 11వ వార్డు. మాది సెంచుల్ కాలనీ ఎస్టీలు. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని పథకాలు కూడా సమంగా సమకూర్చాడు. ఆయన ఏ కుదవ లేకుండా మొత్తం ఇచ్చాడు. కానీ ప్రభుత్వం వారు వచ్చారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నారు. తర్వాత సున్నా పెట్టారు. ఒక పింఛను కూడా వస్తుంది, పింఛను పడికిస్తున్నారు మాకు. మన గాలివానలో బిడ్డలందరూ అసలు అల్లాడిపోయారు. 3 రోజులు కరెంట్ లేదు, చీకట్లో ఉన్నాం. 3వ రోజు ఆఫీస్కి వెళ్తే దగ్గరికి వెళ్తే బంధువులు ఏ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి, ఇక్కడ వెళ్ళి అడగ ఉన్నారు. నేనే వెళ్ళి అక్కడికి డైరెక్ట్ గా. నేను ఇక్కడ అయ్యగారికి విజయవాడ అయ్యగారికి వెళ్ళింది. అప్పుడు మేము వెళ్ళి లాస్ట్ లో అడగంగా మరి మేము ఎక్కడికి వెళ్ళాలంటే పట్టుకుని బంధువులు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, మాకు సాయం కావాలని. అది ఫోన్ చేశారు, ఫోన్ చేసిన కూడా ఎవరు రాలే మా దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారు మీడియా సంస్థలు కొన్ని సంస్థలు కూడా తుఫాన్నే పట్టుకుని లాగి గిరాడేసాడని చెప్తున్నారు. ఏమో అక్కడ వేసాడో మాకైతే తెలియదండి. వాళ్ళు సౌత్ లో దిగేసాడేమో, సౌత్ లో దిగేసాడో మాకు తెలుసు. కానీ మాకు చాలా పరిశ్రమలు, మేము చేపలు పడతాం. మా బిడ్డలు వ్యాపారాలు చేస్తారు, మేము చేపలు పట్టాలి. మాకు వలలు లేవు, మాకు ఎస్టీలకి ఏమి లోన్లు కానీ ఏమి కానీ లేవు అసలు. మాకు వలలు, బండ్లు, సైకిళ్ళు ఏమైనా ఇచ్చేవాళ్ళు. మా వాళ్ళకి ఫామ్ వర్క్ మొత్తం జిల్లా అంతా నల్లమడల్లి కాంచి కృష్ణా జిల్లా అంతా మా వాళ్ళు, ఈ విశాఖపట్నం వరకు కూడా మా వాళ్ళే ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు మా వాళ్ళు. మాకు ఏమి అట్లా కొంతమందికి మా వాళ్ళకి ఇచ్చారు అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో. మాకు పెడలు 11వ వార్డులో ఏమి రావట్లేదు అసలు, ఏమి లేవు లేవు. కొన్ని డేరాలు లేచిపోయి బిడ్డలు చాలా పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్దు తుఫాన్లో ఎవరైనా నష్టపోతే కనుక వాళ్ళకి డబ్బులు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఏమి రూపాయలు ఎప్పుడో చంద్రబాబు గారికి కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఊడిపోతున్నాయి, అవి పడిపోతున్నాయి. డబ్బులు మరి ఖర్చు పెట్టాలి, ఏదైనా సాయం చేయమంటే ఆ సాయం కూడా లేదు. మరి మమ్మల్ని ఎస్టీ పెరణ 11వ వార్డు మాకు పేరు నాని గారికి తెలుసు, రాము గారు తెలుసు. రాము గారికి వెళ్తే అసలు బంగారంగా ఉండేది మాకు. మరి ఆయనకి అవ్వలేదు కాబట్టి చాలా ఉంది.